నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేయటం జరిగింది. అందువల్ల నాకు వైద్య కళాశాలల యొక్క నిర్మాణము, నిర్వహణ, ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల యొక్క ప్రమాణాలు, అలాగే అడ్మిషన్ల ప్రక్రియపై పూర్తి అవగాహన ఉన్నది. ఇదే కాకుండా ఇంటర్మీడియట్ బైపీసీ చదివి నీట్ పరీక్ష పాసు కానివారు కానీ, నీట్ పరీక్షలో సరైన ర్యాంకు రాని వారికి ఏ కోర్సులు చదివితే బాగుంటుంది, కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కదా, ఉద్యోగ అవకాశాలు కలిగిన ప్రస్తుతం మనకి తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఏ కోర్సు చదివితే బంగారు భవిష్యత్తు ఉండేనే అంశాన్ని కూడా ప్రతిరోజు నేను జూమ్ మీటింగ్లో రాత్రి 8 గంటల నుంచి 2 గంటల పాటు తల్లిదండ్రులతోనూ విద్యార్థులతోనూ చర్చిస్తూ వారికి కావలసిన సూచనలు, సలహాలు ఇస్తున్నాను. అంతేకాకుండా నీట్ పరీక్ష పాస్ అయిన వారు ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి కోర్సులకు దరఖాస్తు పెట్టుకునే విధానము, వివిధ రాష్ట్రాల్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి, వివిధ కేటగిరీలలో సీట్లు పొందటానికి ఎలాంటి పద్ధతులు అవలంబించాలనే అంశాలను తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కలిగిస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరంలో నీట్ పరీక్ష మే 5న జరిగింది. జూన్ 14న ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించిన ఎన్టీఏ వారు ముందస్తుగానే జూన్ 5వ తారీఖు విడుదల చేశారు. అక్కడే మొదలైంది అనుమానం. ఎందుకు ముందస్తుగా విడుదల చేశారనేది తల్లిదండ్రులకు, విద్యార్థులకు అనుమానం కలిగించింది. అయినా ఎన్నడూ లేని విధంగా ఈ విద్యా సంవత్సరంలో నీట్ పరీక్ష బీహార్ రాష్ట్రంలో పాట్నాలో లీక్ అయినదనే సమాచారం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వము, ఎన్టీఏ వారు, సిబిఐ వారు కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నీట్ పేపరు పాట్నాలో ఒక సెంటర్లో పరిమితముగా లీక్ అయి ఉన్నది అని చెప్పి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నీట్ పరీక్ష గురించి, లీకేజ్ గురించి వివిధ రాష్ట్రాలలో హైకోర్టులలో పిటిషన్లు దాఖలైనాయి. వాళ్ళేదో బోనస్ మార్కులు ఇమ్మన్నారు. తదుపరి మాకేదో అన్యాయం జరిగిపోయింది, మాకు సమయం వృధా అయిందంటే ఎవరెవరికైతే సమయం వృధా అయిందో 1400 మందికి మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహిస్తే సగం మంది హాజరే కాల. 1400 కానీ 700 హాజరయ్యారు. అయితే ఎవరైతే మళ్ళీ పరీక్ష రాశారో ఆ మార్కులనే ప్రామాణికంగా తీసుకుంటామని ముందుగానే ఎన్టీఏ వాళ్ళు ప్రకటించారు. రాష్ట్ర హైకోర్టులలో అక్కడ ఫైల్ అయిన కేసులన్నీ కూడా సుప్రీంకోర్టు మాత్రమే విచారిస్తుందని సుప్రీంకోర్టు ఆదేశాలు దాఖలు చేసిన తర్వాత జూలై 8వ తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ధర్మాసనం విచారణకు చేపట్టింది. జూలై 8న వాయిదా కోరటం జరిగింది. జూలై 8న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన ఒక స్పష్టత ఇచ్చాడు. నీట్ పేపరు పరిమితముగా లీక్ అయ్యి సోషల్ మీడియాలోకి వెళ్ళకపోతే పరీక్ష మళ్ళీ నిర్వహించబడదు అని స్పష్టత ఇచ్చాడు. తల్లిదండ్రులు కానీ, సిబిఐ కానీ
బీహార్ పోలీసులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నీట్ పేపరు, టెలిగ్రాము, సోషల్ మీడియా, వాట్సప్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఈ లీకేజీ ఇతరులకు చేరిందనే సమాచారం ఉంటే నీట్ పరీక్ష రద్దు చేస్తాను, లేని పక్షములో పరిమితముగా లీక్ అయిన పక్షములో ఎవరికైతే లీక్ అయిందో వారిని అనర్హులుగా ప్రకటించి వారికి సీట్లు కేటాయించకుండా ఎక్కడ మోసం జరిగిందో మోసానికి పాల్పడిన తల్లిదండ్రులు, విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవటానికి కోర్టు ఆదేశించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వము, సిబిఐ కూడా రంగంలో దిగింది. 11వ తారీఖు జూలై మళ్ళీ ఆ రోజు విచారణకు వచ్చింది. విచారణకు వచ్చే సమయానికి 1,50,000 వరకు ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఏ ఏ రాష్ట్రాలకు చెందినవారు, ఏ ఏ సెంటర్లకు చెందినవారనే అంశాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాసు వారికి ఇచ్చి డేటా అనలిటిక్స్ అనే ప్రత్యేక ప్రోగ్రాము ద్వారా పైన ఉత్తమ ర్యాంకులు పొందిన 1,50,000 మంది ఎక్కడెక్కడ ఏ ఏ సెంటర్లో పరీక్ష రాశారు అని చెప్పి పరిశీలించవలసిందిగా ఐఐటి మద్రాసు వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది సుప్రీంకోర్టు. ఐఐటి మద్రాసు వారి ఇచ్చిన నివేదిక ఏంటంటే 23 సంవత్సరం తర్వాత గత సంవత్సరంలో నీట్ సిలబస్లో 25% తగ్గించటం వల్ల, పేపరు సులభంగా ఉండటం వల్ల ఎక్కువ మందికి మార్కులు అధికంగా వచ్చినాయి. అందువలనే 700కి 720 మార్కులు దాదాపు 60 మందికి వచ్చినాయి, ఎన్నడూ లేని విధంగా. ఇది ఈ 60 ర్యాంకులు కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని సెంటర్లలో వచ్చినాయి. 1,50,000 మందికి ఎవరికైతే మంచి మార్కులు, మంచి ర్యాంకులు వచ్చినాయో వాళ్ళు లీక్ అయిన ఆరోపణలున్న రాష్ట్రాలైన బీహారు, జార్ఖండ్, గుజరాత్, ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాలే కాకుండా ఈ 1,50,000 ర్యాంకులు దేశవ్యాప్తంగా 3,500 సెంటర్ల పరిధిలోనూ అన్ని రాష్ట్రాల పరిధిలోనూ ఉన్నాయి. కనుక ఎక్కడా కూడా పేపర్ లీక్ వల్ల మెరుగైన ర్యాంకులు, మెరుగైన మార్కులు సాధించినట్టు ఆధారాలు లేవు అని ఐఐటి మద్రాసు వారు వారి నివేదికని సుప్రీంకోర్టుకు సమర్పించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, సిబిఐ వారు వాళ్ళిద్దరూ కూడా నీట్ పరీక్ష పేపర్ లీక్ అయ్యింది, పాట్నా బీహార్లో మాత్రమే ఒక సెంటర్కే పరిమితమైంది. ఎవరెవరికి లీక్ అయ్యిందో వారిని అందరినీ కూడా గుర్తించి వారిని ఈ పోటీ పరీక్షకు అనర్హులుగా ప్రకటించి వారికి సీట్లు కేటాయించడానికి నిరాకరించామని తెలపడం జరిగింది. ఇంతవరకు సుప్రీంకోర్టు వారికి, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, లాయర్లు కానీ నీట్ పేపరు సోషల్ మీడియాల ద్వారా, టెలిగ్రాము, ఫేస్బుక్, వాట్సప్ ద్వారా ఇది విస్తృతముగా దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వెళ్ళింది, వ్యాప్తి చెందిందనే ఆధారాలు లేని కారణం వల్ల నీట్ పరీక్ష మళ్ళీ జరిగే అవకాశాలు లేవు. కేసుని జూలై 18కి వాయిదా వేయటం జరిగింది. ఎందువలనంటే పిటిషను మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేసిన తల్లిదండ్రుల లాయర్లు మేము ఐఐటి మద్రాసు వారి నివేదిక, సిబిఐ వారు వేసిన అఫిడవిట్టు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ మేము చదవటానికి తగు సమయం లేని కారణం వల్ల వాయిదా కోరారు. సుప్రీంకోర్టు ధర్మాసనం మీరు సమయం తీసుకుని కూలంకషంగా చదివి జూలై 18 గురువారం నాటికి కేసుని ఆ రోజు
తుది నిర్ణయానికి వేయటం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఎక్కడా కూడా సోషల్ మీడియాలో నీట్ పేపరు సర్క్యులేట్ కాలేదు. అంటే సోషల్ మీడియా వేదికల ద్వారా దేశంలో ప్రచారములు జరగలేదు అనే నిర్ణయానికి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారము జరిగినట్టు తల్లిదండ్రులు కానీ వారి లాయర్లు కానీ ఇంతవరకు ఎటువంటి సాక్ష్యాధారాలు చూపించలేకపోయారు. అందువల్ల పరిమితంగా పేపర్ లీక్ అయినది కనుక 23 లక్షల మంది కష్టపడి పరీక్ష రాశారు కనుక ఇది ఒక బృహత్తర కార్యక్రమం కనుక నీట్ పరీక్ష మళ్ళీ జరిగే అవకాశము లేదు. ఈ లోపున కేంద్ర ప్రభుత్వము నోటిఫికేషన్ ఇచ్చి జూలై 18 తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించటానికి రంగం సిద్ధం చేసినది. కనుక నీట్లో ఉత్తీర్ణులై ర్యాంకులు సాధించిన వారు అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ల కొరకు ఎదురు చూస్తూ మీరు అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించటానికి త్వరలో సంసిద్ధులై ఉండండి. నీట్ పరీక్ష మళ్ళీ తిరిగి నిర్వహించే అవకాశము ఏమాత్రము కూడా కనపడుటలేదు. జూలై 18 కూడా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని చిన్న లోపాలు లీకేజీలు జరిగినాయి, భవిష్యత్తులో వాటిని అరికట్టండి. ఎవరైతే ఈ పేపర్ లీక్ ద్వారా మార్కులు సీట్లు పొందుతారో వాళ్ళు దొంగచాటున పొందినా భవిష్యత్తులో వారికి పేపర్ లీక్ అయిందని ఆధారాలు దొరికితే ఇచ్చిన ఎంబీబీఎస్ సీట్ను కూడా క్యాన్సిల్ చేయటానికి వెనుకంజ వేయకూడదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పటం జరిగింది. కనుక నీట్ పాస్ అయ్యి నీట్ ఉత్తీర్ణులై ర్యాంకులు సాధించిన విద్యార్థులు తల్లిదండ్రులు నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించే అవకాశము ఏమాత్రము లేనందువల్ల మీరు అడ్మిషన్ల ప్రక్రియకు సిద్ధంగా ఉండండి. అడ్మిషన్లు 4 రౌండ్లలో జరుగుతాయి. మీకు ఎవరైనా అనుమానాలుంటే జూమ్ మీటింగ్లో నాతో సంప్రదించవచ్చు. జూమ్ మీటింగ్ లింకు కావాలని, అదే కాకుండా తల్లిదండ్రుల విద్యార్థుల యొక్క సహాయం కొరకు నీట్ విద్యార్థుల యొక్క సలహా సంప్రదింపులు ఇవ్వటం కొరకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ప్రారంభించడం జరిగింది. మీరు నా నంబర్కి 9848055806 9848055806 నంబర్కు వాట్సాప్ నంబర్కి జూమ్ లింక్ పంపండి, వాట్సాప్ గ్రూప్ లింకు పంపండి అని నాకు మెసేజ్ పంపితే మీరు కూడా ప్రతిరోజు రాత్రి 8 గంటలకు జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జూమ్ మీటింగ్ ప్రక్రియ డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుంది. ఎంబీబీఎస్ అడ్మిషన్లు, బీడీఎస్ అడ్మిషన్లు, ఆయుష్ ఆయుర్వేదము, హోమియోపతి, యునాని, న్యాచురోపతి ఇలాంటి కోర్సుల్లో అడ్మిషన్లు, అలాగే బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి నీట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏమాత్రం నిరుత్సాహపడద్దు. మీరు ఆడపిల్లలైతే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చదవండి, మగపిల్లలైతే డాక్టర్ కావాలనుకుంటే BNYS అనే కోర్సు ఉంది, బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా సైన్సెస్. నీట్తో సంబంధం లేదు, డాక్టర్ అవ్వచ్చు. లేదా 13 విభాగాలలో పారామెడికల్ కోర్సులు మీకోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో, తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆధ్వర్యంలో నూతనంగా బీఎస్సీ కోర్సులు
100% జాబ్ ఓరియంటెడ్ కోర్సులు ప్రారంభించారు కనుక జాబ్ ఓరియంటెడ్ కోర్సుల్లో మాత్రమే చేరి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోండి. నీట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు సిద్ధంగా ఉండండి. జూలై 18 తర్వాత ఏ రోజునైనా నీట్ అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది.